నమస్తే అండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ 1910. అందరూ హ్యాపీ కదా? హోప్ నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వీడియో అయితే కనుక మీకు చాలా బాగా నచ్చుతుంది. అదేనండి, షాపింగ్ అనేసరికి మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం కదా. ఆల్మోస్ట్ ఈరోజు అయితే మ్యాక్సిమం నేను ఏంటన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. స్కిప్ కాకుండా చూస్తే కంటెంట్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ప్లీజ్ కంటెంట్ నచ్చింది అనుకోండి, ప్లీజ్ ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇక వచ్చేసి ఎర్లీ మార్నింగే పూజ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట. ఉదయాన్నే 6:30 కల్లా పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక చూడండి, ఎండ అయితే కనుక చాలా ఎక్కువగా ఉంటుంది. సో నేనైతే కనుక రీసెంట్లీ నేను చిన్న షాపింగ్ అనేది చేశాను కదా, అది మీకు ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో చూపిస్తున్నానులేండి. నాదైతే చిన్న షాప్ అని చెప్పాను కదా, అదే కాకుండా నాకు స్టిచ్చింగ్ అనేది ఉంది. ఎక్కువగా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. ఐ మీన్ డ్రెస్సులు ఏంటి, బ్లౌజెస్ ఏంటి, లెహెంగా ఏంటి, శారీస్ ఏంటి, ఆల్మోస్ట్ చాలా వరకు లేడీస్ వర్క్ చేస్తాను కదా. నాకైతే కనుక షాప్కి ఎక్కువగా ఉపయోగపడేది స్టిచ్చింగ్ అనే చెప్పొచ్చు. సేల్ అనేది మ్యాక్సిమం చాలా తక్కువైపోయిందిలేండి ఇప్పుడు. రీసెంట్లీ అందరూ ఎక్కువగా షాప్స్ ఉండడం వల్ల మనకి సేల్ అనేది తక్కువగానే ఉంటుందిలేండి. అయినప్పుడైతే కనుక పెద్ద సీజన్ కాదు కదా, కానీ నాకైతే కనుక లైనింగ్ పీసెస్ ఏంటి, బ్లౌజ్ పీసెస్ ఏంటి, తప్పకుండా స్టిచ్చింగ్ అవసరం కదా అని చెప్పేసి నేనైతే చాలా ఎక్కువ తెచ్చుకుంటాను. ఇది వచ్చేసి మనకి డ్రెస్కి అయితే 2 మీటర్ లైనింగ్ అనేది పడుతుంది అనమాట. చాలా బాగుంటుందండి. పాప్లిన్ అయితే సూపర్ ఉంటుంది. ఇవైతే బ్లౌజెస్కి వచ్చేసి లోపల లైనింగ్ వేసుకుంటాం కదా, 1 మీటర్ అనేది వస్తుంది అనమాట. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటి, అందరికీ కూడా కటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ప్రతిదీ కూడా మనం కొంచెం కష్టపడి వెళ్ళి ఖరీదు చేసుకోవడం చాలా మంచిదనమాట. ఈ సారీస్ చూడండి, మీనా కాటన్ సారీ అయితే మనకి చాలా ఎక్కువగా మంచిది, ఎక్కువగా అలవాటు చేసుకున్నాం మనం. అదేనండి, ఈ మీనా కాటన్ అనేసరికి ద బెస్ట్ అని అనుకుంటాం కదా, సేమ్ అదే క్వాలిటీకి వస్తుందనమాట. బృందా కాటన్ అని రీసెంట్లీ నేనైతే కనుక ఒక 3 బాక్సెస్ అనేది తీసుకొచ్చాను. ప్రతి బాక్స్కి కూడా మనకి 15 ఐటమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రతిదీ కూడా కలర్ అనేది సూపర్ అనే చెప్పొచ్చు. మీకు కొంచెం ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, నేను ఖరీదు చేసిన వెంటనే ఒక బాక్స్ అనేది అయిపోయింది రండి. ఒక బాక్స్ ఖాళీ అయిపోయింది అనమాట. అవి నా దగ్గర తీసుకోవడమే కాకుండా నా దగ్గరే స్టిచ్చింగ్ ఏంటి, ఐ మీన్ బ్లౌజెస్ ఏంటి, సారీ ఫాల్ ఏంటి, అన్నీ నా దగ్గరే కుట్టించుకుంటారు. అది మనకి ప్లస్ అవుతుంది అనమాట. ఇక వచ్చేసి సారీస్కి అయితే ఫాల్స్లు ఉంటాయి కదండి, మన లేడీస్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అనేది చెప్పొచ్చు. ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. దీనికైతే కనుక నేను ప్యాకింగ్ అనేది అవాయిడ్ చేశాను. ఎందుకంటే ప్యాకింగ్ ఉన్నదనుకోండి, అది కొంచెం అంటే కొంచెం తేడా ఉందనుకోండి, మనకు చూసుకోవడానికి అయితే కుదరట్లేదు కదా అని చెప్పేసి ఆయనతో చెప్పి నేను మొత్తం అన్నీ కూడా చూసుకుంటాను. ఐటమ్ అనేది కొంచెం డ్యామేజ్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మొత్తం కవర్లన్నీ తీసుకుని చాలా జాగ్రత్తగా తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఒక 200 అయితే కనుక జాకెట్ పీసెస్ అనేవి తీసుకున్నాను అనమాట. ప్రతి ఒక్కరికి పెట్టుబడులకి అయితే కనుక ఎక్కువగా ఉంటూ ఉంటారు కదండి, అందుకని చెప్పేసి పీసెస్ అనేవి ఒక 200 తెచ్చుకున్నాను. మ్యాక్సిమం మీకు కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉండకుండా మాత్రమే మీకు వీడియో పెడుతున్నాను. ఇవి చూడండి, నా దగ్గర తీసుకున్న సారీసే నేను మళ్ళీ ఫాల్స్ వేసి ఇవైతే కనుక చక్కగా పక్కన పెట్టేస్తాను. ఒక్కొక్కరు 3 చీరలు అనేవి తీసుకున్నారు. ఎందుకంటే కాటన్ సారీ అనేది చాలా బాగుంది, ఎంతో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందని చెప్పి వెంటనే తెచ్చిన వెంటనే ఖరీదు అనేది చాలా తొందరగా అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా మన దగ్గర అయితే 2 బాక్సెస్ అనేవి ఉన్నాయి. ఒక్కోసారి వచ్చేసి బ్లౌజ్ సారీ అయితే మనకు 400 పడుతుంది. అంతేకాదండి, మనకు స్వల్పంగా వేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏంటి, చీర ఫాల్స్ స్టిచ్చింగ్ ఏంటి మనకే వస్తాయి. కాబట్టి మ్యాక్సిమం మనం చాలా సేవ్ అవుతాం అనమాట. చూడండి, ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి మీకు సారీ అనేది చూపిస్తున్నాను. సారీ అయితే క్వాలిటీ సూపర్ అనే చెప్పొచ్చు అనమాట. చాలా బాగుంది. క్వాలిటీ బాగుంటేనే కదండి మన దగ్గర ఖరీదు అనేది అవుతుంది. ఇక వచ్చేసి లుంగీలు ఏంటి, టవల్స్ ఏంటి, చాలా వరకు వేశాను. కానీ ఇవన్నీ మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఇంకా సర్దలేదులేండి. ఇప్పుడైతే షాప్ అంతా సర్దుకోవాలి. ఇకైతే కనుక నాకు స్టిచ్చింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎండ ఎక్కువగా ఉండడం మీద నేను స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టమైపోతుంది అనమాట. కానీ ఎర్లీ మార్నింగే 11 గట్లా నేను ఫినిష్ చేసేసుకుంటున్నాను అనమాట. మధ్యాహ్నం టైంలో వచ్చేసి మనం హ్యాండ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎండ అనేది మనకి ఒంటికి పట్టకుండా ఉంటుంది కదన్న ఐడియాతో చక్కగా ఒక పూట అనేది నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. ఈ రోజైతే కనుక మీకు
ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుందన్న విషయంతో నేను ఈరోజు మీకు షాప్ అనేది అప్లోడ్ చేశాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా షాప్కి వెళ్ళాం అనుకోండి, ఏం తీసుకోవాలి, ఎంత ఇదిగా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అని ప్రతి ఒక్కరు ఒక డౌట్ అనేది ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ షాప్ అనేది మీకు ఒక వీడియో రూపంలో చూపించాను అనమాట. ఇక వచ్చేసి రేపటి వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ప్లీజ్ నచ్చింది అనుకోండి, ఒక లైక్ అనేది ఇచ్చేసండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.